Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. ఈ రోజు క్లాస్లో పాస్ట్ మనం ఏం మాట్లాడాలన్నా కూడా ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తే పాస్ట్కి సంబంధించినంతా కూడా ఈజీగా మాట్లాడొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సింపుల్, ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మీరు పాస్ట్కి సంబంధించిన ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే మీరు ఈజీగా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనమాట. మరి స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ మీరేం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. గంట సింబల్ గట్టిగా కొట్టండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు లేటు, తొందరగా వెళ్ళిపోదాం. రైట్, పాస్ట్లో మనం మాట్లాడేటప్పుడు ఓకే, సో ఫస్ట్ పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఒక సెంటెన్స్ మనం ట్రాన్స్లేట్ చేయాలంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఫస్ట్ సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, తర్వాత వర్బ్ యూజ్ చేస్తాం. ఆ వర్బే మనకి మెయిన్ ప్రయారిటీ అనమాట. అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది వర్బే. ఇక మిగిలినంతా ఆబ్జెక్ట్ పార్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ పార్ట్తో మనకి ఇష్యూ లేదు. సబ్జెక్ట్ తర్వాత మనం ప్రాపర్ వర్బ్ యూజ్ చేస్తున్నామా లేదా అనేది ఒక్కటే మెయిన్ టార్గెట్ అనమాట. సో ఇప్పుడు మన ఫోకస్ కూడా దాని గురించి. ఓకేనా? అయితే చూద్దాం. అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఇచ్చాను. ఏంటి? ఐ, నేను, హీ, అతను, షీ, ఆమె, ఇట్, అది, ఇది, వి, మేము, మనము, యు, నువ్వు, మీరు, దే, వాళ్ళు, అవి. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, అంటే మాట్లాడే వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటామండి. ఓకేనా? ఫస్ట్ పర్సన్ సింగులర్. నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను ఐ. ఓకేనా? రైట్. వినేవాళ్ళని సెకండ్ పర్సన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. మాట్లాడే వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాం, వినేవాళ్ళని ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మిమ్మల్ని ఏమంటాం? సెకండ్ పర్సన్ అంటాం. మనం ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని థర్డ్ పర్సన్స్ అంటామండి. ఓకే, అయితే ఇప్పుడు ఐ అనేది ఏంటంటే ఫస్ట్ పర్సన్, నేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఐ, నేను. అయితే ఒక్కడనే కాబట్టి సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం. ఇకపోతే హీ, అతను, షీ, ఆమె, ఇట్, అది, ఇది. ఓకేనా? ఈ హీ, షీ, ఇట్ మూడిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటామండి. ఐ అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్ మూడు ఏమవుతాయి? థర్డ్ పర్సన్ సింగులర్స్ అనమాట. ఓకేనా? అంటే నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ పర్సన్ ఐ, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్ యు. ఓకేనా? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హీ, అతని గురించి మాట్లాడుతున్నాం, థర్డ్ పర్సన్ అతను. 1 2 3. ఓకేనా? ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం, థర్డ్ పర్సన్. 1 2 3 షీ, ఆమె. లేదు, ఓ జంతువు గురించి, ఒక డాగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒక పెట్ ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం, ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఇట్, థర్డ్ పర్సన్ అనమాట. అందుకే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్స్. అయితే హీ అయినా ఒకటే, షీ అయినా ఒకరే, ఇట్ అయినా ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. ఇకపోతే వి. వి అంటే మేము, మనము కదా, ప్లూరల్. ఓకేనా? అయితే వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అండి. ఇదేంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ కదా, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఎందుకని? వి అంటే మేము, మరి నేను కూడా ఉన్నాను కదా. రైట్? అంటే మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమవుతారు? మేము మా గురించి చెప్తున్నాం, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటాం. ఓకేనా? ఇక యు అంటే నువ్వు, మీరు. సింగులర్ అయినా యూనే, ప్లూరల్ అయినా యూనే. యు అనేది ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. వినేవాళ్ళని యు అంటాం, నేను మిమ్మల్ని యు అనొచ్చు. ఓకేనా? అది మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు, నేను సెకండ్ పర్సన్ అవుతాను, ఎందుకంటే నేను వింటాను కాబట్టి అప్పుడు. ఇలా అనమాట. నెక్స్ట్ దే, వాళ్ళు, అవి, థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఓకేనా? నేను చెప్తున్నాను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్, వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఇవి మనం తీసుకునే సబ్జెక్ట్స్, ప్రొనౌన్స్ అంటాం వీటిని, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా? సబ్జెక్ట్ ప్లేస్లో మనం అయితే నౌన్స్, వాళ్ళ పేర్లు పెట్టవచ్చు, లేదా ప్రతిసారి పేర్లు పెట్టలేం కాబట్టి ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం వీటిని బేస్ చేసుకొని. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, రాజు క్రికెట్ బాగా ఆడతాడు అన్నాం. అయితే ఇక్కడ రాజు, ఫస్ట్ టైం రాజు అని పెట్టాను, నౌన్ పెట్టాను. ప్రతిసారి నౌన్ పెట్టలేక రాజుకు బదులు ఏమంటాను? హీ, అతను. ఓకేనా? మా ఫ్రెండ్స్ ఈరోజు టూర్ వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? సబ్జెక్టు మై ఫ్రెండ్స్. ప్రతిసారి మై ఫ్రెండ్స్ అనలేం కాబట్టి వాళ్ళు, దే. ఇలా సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ కానీ లేదా ఈ ప్రొనౌన్స్ కానీ యూజ్ చేస్తాం. ఇకపోతే
సబ్జెక్ట్ తర్వాత మనం యూజ్ చేసే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ verb is the ultimatum here to make a sentence in a proper way, to make a sentence in a correct manner. చూద్దాం. అయితే ఈరోజు మనం చూసేవేంటి, పాస్ట్లో మనం యూజ్ చేసే వర్బ్స్ ఏంటి, అంటే పాస్ట్కి సంబంధించి మనం ఏం మాట్లాడాలన్నా ఏ వర్బ్స్ యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అయితే ఎస్, యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రతిదానికి సెంటెన్స్ చెప్పాను, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2. V2 అంటే వర్బ్ 2 అండి, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా. కమ్, కేమ్, అది సెకండ్ ఫార్మ్. గో, వెంట, అది సెకండ్ ఫార్మ్. ఓకేనా. ఈట్, ఏట్, సెకండ్ ఫార్మ్. డ్రింక్, డ్రాంక్, డ్రాంక్ సెకండ్ ఫార్మ్. ఓకే. ప్లే, ప్లేడ్, ప్లేడ్ అనేది సెకండ్ ఫార్మ్. ఓకేనా. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 2ని ఎప్పుడైనా యూజ్ చేస్తే ఈ సెకండ్కి ముందు ఆ పని మనం పూర్తి చేసేసామని అర్థం అనమాట. అందుకే చూడండి, ఒక పని నేను సబ్జెక్ట్ నేనే అనుకుందాం, నేను చేశాను, లేదా అతను చేశాడు, లేదా ఆమె చేసింది, వాళ్ళు చేశారు, లేదా మనం చేశాము. అంటే ఈ సెకండ్కి ముందు ఎప్పుడైనా సరే మనం ఒక యాక్షన్ కంప్లీట్ చేశాము అని చెప్పడానికి, ఒక యాక్షన్ కంప్లీట్ చేశాము అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ 2ని యూజ్ చేయాలండి. డైరెక్ట్గా వర్బ్ 2 పెట్టేయడమే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, నేనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఏదో ఒక వర్బ్ తీసుకుందాం, కమ్ అనే వర్బ్ తీసుకుందాం, కానీ నాకు ఇక్కడ వర్బ్ 2 కావాలి కదా. కమ్కి వర్బ్ 2 ఏంటి, కేమ్. ఐ కేమ్ అంటే నేను వచ్చాను, లేదా షీ కేమ్ ఆమె వచ్చింది, దే కేమ్ వాళ్ళు వచ్చారు, రైట్. లేదు, రాజు కేమ్ రాజు వచ్చాడు. మీరు ఇక్కడ ఏ వర్బ్ అయినా మార్చుకోండి. ఓకేనా. రాజు ఆడాడు, రాజు ప్లేడ్. రాజు తిన్నాడు, రాజు ఏట్. లేదా నేను తిన్నాను, ఐ ఏట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వర్బ్ యొక్క ఏ సెకండ్ ఫామ్ పెట్టుకున్నా, వర్బ్ 2 ఏ ఫామ్ పెట్టుకున్నా కూడా మనకి ఆ పని పూర్తి చేశాము అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 అంటే సబ్జెక్ట్ ఆ పని చేశాడు, లేదా సబ్జెక్ట్ నేనే అయితే నేను ఆ పని చేశాను, సబ్జెక్ట్ వాళ్ళైతే వాళ్ళ పని చేశారు అని చెప్పాలి. ఓకే. ఇది పాస్ట్లో ఫస్ట్ స్ట్రక్చర్. ఇక నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ సింగులర్ అయితే, అంటే ఐ, హీ, షీ, ఇట్కి అయితే వాజ్ యూజ్ చేస్తాం. ప్లూరల్ వి, యూ, దే అయితే వర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ V4 అంటే ఏంటంటే, పాస్ట్లో నేను చేస్తున్నాను అంటే, సార్ పాస్ట్లో చేసేసామంటాం కానీ పాస్ట్లో చేస్తున్నాను అని ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఈ టైంలో నేను మూవీ చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా, అంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 10 to 3 అవుతుంది. ఎగ్జాక్ట్గా నిన్న ఈ టైంకి నేను ఏం చేస్తున్నానంటే, నిన్న ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉన్నాను అనమాట. ఐ వాజ్, మరి ఇక్కడ వర్బ్ 4 ఉందండి. ఇందాక ఇక్కడ ఏం చెప్పుకున్నాం, వర్బ్ 2 చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఏంటిది వర్బ్ 4 అంటే ఇన్ ఫార్మ్స్. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, కమింగ్, గోయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, రీడింగ్, రైటింగ్ అని. ఓకేనా. ఐ వాజ్ మూవీ చూస్తున్నాను కదా, చూడటానికి వర్బ్ ఏంటి, వాచ్. V4 కాబట్టి వాచింగ్ ఇన్ ఫార్మ్. ఐ వాజ్ వాచింగ్ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ వాచింగ్ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అదే ప్లోరల్ అనుకోండి, వాళ్ళు చూస్తున్నారు నిన్న ఈ టైంలో సినిమా. దే వర్ వాచింగ్ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రాజు చూస్తున్నాడండి, రాజు ఒక్కడే కదా, హీ కదా. రాజు వాజ్ వాచింగ్ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంలో రాజు మూవీ చూస్తున్నాడు. ఓకేనా. రమేష్ అండ్ సురేష్ నిన్న ఈ టైంలో మూవీ చూస్తున్నారు. సబ్జెక్ట్ ఎవరండి, రమేష్ అండ్ సురేష్, ప్లూరల్ కదా, వాళ్ళు వర్. రమేష్ అండ్ సురేష్ వర్ వాచింగ్ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే పాస్ట్లో మనం ఒక పని చేసాము అని చెప్పడానికి ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 యూజ్ చేస్తున్నాం అండి. అదే పాస్ట్లో మనం చెప్పిన టైంకి ఆ పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ V4. సింగులర్ అయితే వాజ్ V4 యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే వర్ V4 యూజ్ చేస్తాం. రైట్, అర్థమైంది కదా. సో సింపుల్ అండ్ ఈజీ. ఇవన్నీ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఇవన్నీ పాస్ట్లో మాట్లాడే స్ట్రక్చర్సే. కానీ ఏ సిచ్యువేషన్లో ఏది యూజ్ చేయాలి, పాస్ట్లో మనం కంప్లీట్ చేసాము అని చెప్పడానికి ఏమో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 యూజ్ చేస్తున్నాము.
పాస్ట్లో ఆ టైంలో నేను చేస్తూ ఉన్నానని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ V4 యూజ్ చేస్తాం. గాట్ ఇట్? నెక్స్ట్ స్ట్రక్చర్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ V1, ఎల్ సైలెంట్ అండి, కుడ్. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ V1. మరి దీని అర్థం ఏంటి? గతంలో నేను చేయగలిగేవాణ్ణి, లేదా అతను చేయగలిగేవాడు, లేదా ఆమె చేయగలిగేది, లేదా అది ఓ వస్తువు జంతువు అనుకుందాం, అది చేయగలిగేది, మనం చేయగలిగే వాళ్ళం, నువ్వు చేయగలిగేవాడివి, లేదా మీరు చేయగలిగేవారు, వాళ్ళు చేయగలిగేవారు. ఓకేనా? గతంలో ఆ పని నేను చేయగలిగేవాడిని, వాళ్ళు చేయగలిగేవారు, రాజు చేయగలిగేవాడు, రాణి చేయగలిగేది. ఓకేనా? మా బ్రదర్ చేయగలిగేవాడు, మా సిస్టర్ చేయగలిగేది. అంటే గతంలో అంటే చాలా కాలం క్రితం అండి, లాంగ్ టర్మ్ పాస్ట్ అంటాం. ఈ కుడ్ అనేది ఎబిలిటీ, సామర్థ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు మనకు ఆ ఎబిలిటీ ఉండేది, ఇప్పుడు కాదండి, రీసెంట్గా కాదు, చాలా కాలం క్రితం మనకు ఆ ఎబిలిటీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్. 50 kgs విత్ సింగిల్ హ్యాండ్ అన్నాను. మై గ్రాండ్ ఫాదర్ కుడ్ V1 లిఫ్ట్, ఎత్తగలిగేవారు. మా తాతగారు ఒంటి చేత్తో 50 kgs లిఫ్ట్ చేయగలిగేవారు. అంటే అప్పట్లో ఆయనకు ఎబిలిటీ ఉండేది, ఒకప్పుడు ఉండేది అనమాట. ఇప్పుడు ఆయన ముసలాడు అయిపోయారు, కష్టం. ఓకేనా? అంటే ఆయనకు ఎబిలిటీ ఇప్పుడు లేదండి. ఒకప్పుడు మనం ఈ పనులు చేయగలిగే వాళ్ళం అని చెప్పడానికి మనం కుడ్ యూజ్ చేస్తాం. నేను పాస్ట్లో పని చేశాను అంటే ఏం యూజ్ చేయాలి? వర్బ్ టు పెట్టాలి సబ్జెక్ట్ తర్వాత. పాస్ట్లో ఆ టైంకి నేను ఆ పని చేస్తూ ఉన్నాను, ఎగ్జాక్ట్గా టైం చేస్తూ ఉన్నానంటే వాజ్ V4 ఆర్ వర్బ్ V4. ఓకేనా? వాజ్ వర్బ్ 4 కానీ వర్ వర్బ్ 4 కానీ. కానీ నేను ఒకప్పుడు ఈ పని చేయగలిగేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్కి ముందు నేను ఎక్కువ గంటలు పని చేయగలిగేవాడిని. ఐ కుడ్ పని చేయగలిగేవాడిని. సో ఇక్కడ చేయడానికి వర్బ్ ఏంటి? వర్క్. పని చేయడానికి వర్బ్ ఏంటంటే వర్క్. ఐ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్, ఎక్కువ గంటలు. ఓకేనా? ఐ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ ఎప్పుడు? బిఫోర్ కోవిడ్. అంటే నాకు ఆ ఎబిలిటీ అప్పట్లో ఉండేదండి, ఇప్పుడు లేదని అర్థం. ఇలా ఎప్పుడైనా సరే ఒకప్పుడు చేయగలిగే వాళ్ళం అని చెప్పడానికి మనం కుడ్ వర్బ్ వన్ అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట. అంటే పాస్ట్ ఎబిలిటీ ఇది, గతంలో మనకు ఎబిలిటీ ఉండేది, అది కూడా పాస్ట్ అంటే చెప్పాక లాంగ్ టర్మ్ పాస్ట్ అనమాట. గాట్ ఇట్? నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఏబుల్ టు వర్బ్ 1 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ ఏబుల్ టు వర్బ్ 1. ఓకే, ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఏబుల్ టు వర్బ్ 1 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ ఏబుల్ టు వర్బ్ 1. ఇక్కడ చూడండి, నేను ఒక పని చేయగలిగాను. సరే, ఇది కూడా అలాగే ఉంది కదా, రెండు కూడా. ఇక్కడ గలిగేవాడిని అన్నారు, ఇక్కడ గలిగాను అన్నారు. చిన్న డిఫరెన్స్ ఉంది, దర్ ఇస్ అ మైన్యూట్ డిఫరెన్స్. ఏంటా మైన్యూట్ డిఫరెన్స్ అంటే, ఇది పాస్టబిలిటీనే, ఇది కూడా పాస్టబిలిటీనేనండి. మరి రెండు పాస్టబిలిటీసే కదా సార్, మరి రెండు ఎందుకంటే ఎస్, దెర్ ఇస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దెర్ ఇస్ అ మైన్యూట్ డిఫరెన్స్. ఏంటది అంటే, ఇది లాంగ్ టర్మ్ పాస్ట్ అండి, చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతాం. ఇది రీసెంట్ పాస్టబిలిటీ. ఇది ఒకప్పుడు చేయగలిగేవాడిని, నా చిన్నప్పుడు చేయగలిగేవాడిని, నేను డిగ్రీలో ఉన్నప్పుడు చేయగలిగేవాడిని. కానీ ఇదేంటంటే నిన్న చేయగలిగాను, మొన్న చేయగలిగాను, రీసెంట్గా చేయగలిగాను, ఈరోజు పొద్దున చేయగలిగాను. ఒక పని చెయ్యగలిగాను అని చెప్పడానికి మనం ఈ వాజ్ వర్ ఏబుల్ టు వర్బ్ 1 అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. రెండు పాస్టబిలిటీసే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆఫీస్కి టైంకి వెళ్ళగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు, వెళ్ళడానికి వర్బ్ ఏంటి? గో. ఐ వాజ్ ఏబుల్ టు గో టు ఆఫీస్ ఆన్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఏబుల్ టు గో టు ఆఫీస్ ఆన్ టైమ్ ఎస్టర్డే. రవి నిన్న అందరి ముందు మాట్లాడగలిగాడు. రవి వాజ్ ఏబుల్ టు స్పీక్. రవి వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఎస్టర్డే. అంటే వాడు నిన్న పని చెయ్యగలిగాడు. ఓకేనా? అంటే రీసెంట్ పాస్ట్. ఓకేనా? రీసెంట్ పాస్ట్లో మనం ఏదైనా ఎబిలిటీ గురించి మాట్లాడితే వాజ్ వర్ ఏబుల్ టు వర్బ్ 1 యూజ్ చేస్తాం. లాంగ్ టర్మ్ పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడితే కుడ్ వర్బ్ 1 యూజ్ చేస్తామండి. సబ్జెక్ట్ తర్వాత ఇవి యూజ్ చేయాలి. ఈ రెండు ఎబిలిటీస్ అనమాట. ఓకే, ఈ 4 స్ట్రక్చర్స్ అర్థమైనాయి కదా. నేను గతంలో ఒక పని చేశాను అంటే వర్బ్ 2 యూజ్ చేయాలి. నేను గతంలో ఆ టైంగా పని చేస్తూ ఉన్నాను అంటే వాజ్ వర్బ్ 4 ఆర్ వర్ వర్బ్ 4 యూజ్ చేయాలి.
ఓకే, నేను గతంలో చాలా కాలం క్రితం ఆ పని చేయగలిగేవాడిని, అప్పట్లో నాకు ఎబిలిటీ ఉండేదన్నమాట. అలాంటప్పుడు మనం కుడ్ వర్బ్ వన్ యూజ్ చేస్తాం. అదే సేమ్ ఎబిలిటీ రీసెంట్ పాస్ట్లో నేను నిన్న ఆ పని చేయగలిగాను, మొన్న ఆ పని చేయగలిగాను అన్నప్పుడు మనం వాజ్ ఏబుల్ టు వర్బ్ వన్ ఆర్ వర్ ఏబుల్ టు వర్బ్ వన్ యూజ్ చేస్తాం. ఇవి ఇప్పటివరకు మనం నేర్చుకున్న 4 స్ట్రక్చర్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సబ్జెక్ట్ ప్లస్ యూస్ టు వి వన్. ఇక్కడ డి ఉంది కానీ డి సైలెంట్ అండి, రాసేటప్పుడు రాస్తాం బట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇక్కడ డి సైలెంట్. సబ్జెక్ట్ ప్లస్ యూస్ టు వి వన్ అంటాం. ఓకేనా, అంటే ఏంటంటే చేసేవాడిని. ఇది కూడా లాంగ్ టర్మ్ పాస్ట్, చాలా కాలం క్రితం నేను ఆ పని చేసేవాడిని. పాస్ట్ హ్యాబిట్స్ అంటాం మనం. ఏంటండి పాస్ట్ హ్యాబిట్స్ అంటే ఒకప్పుడు నాకు ఈ అలవాటు ఉండేది, ఒకప్పుడు నేను ఆ పని చేసేవాడిని, నేను మానేసాను కావాలని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకప్పుడు బుక్స్ చదివేవాడిని, ఐ యూస్ టు రీడ్ బుక్స్ వన్స్. నేను ఒకప్పుడు చదివేవాడిని, ఒకప్పుడు నాకు అలవాటు ఉండేది. మై కజిన్ యూస్ టు స్మోక్. ఇన్ హిస్ గ్రాడ్యుయేషన్. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు వాడు స్మోక్ చేసేవాడు, వాడికి అలవాటు ఉండేది అప్పట్లో. ఓకేనా, తర్వాత మానేసాడు. అంటే ఒకప్పుడు మనకు అలవాట్లు ఉండేవి, అవి ఇప్పుడు మానేసాం అనమాట. నేను ఒకప్పుడు చేసేవాడిని. మై ఫాదర్ యూస్ టు వేకప్ ఎర్లీ వన్స్. మై ఫాదర్ యూస్ టు వేకప్ ఎర్లీ వన్స్. మా నాన్నగారు ఒకప్పుడు అర్లీగా లేచేసేవారు అనమాట. తర్వాత మానేశారు. ఎందుకు నాన్న హెల్త్ పాడైపోద్దంటే తర్వాత కొంచెం లేట్గా లేవడం మొదలుపెట్టారు. కానీ ఒకప్పుడు చాలా అర్లీగా లేచేవారు అనమాట. 4 గంటలకి 4:30కి లేచేసేవారు. మై ఫాదర్ యూస్ టు వేకప్. ఆయనకి అర్లీగా లేచే అలవాటు ఉండేది ఒకప్పుడు. ఇలా వాట్ ఎవర్. ఓకేనా, ఆ అలవాట్లు మనకి ఇప్పుడు లేవు, ఇప్పుడు మానేసాము కావాలని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టార్ట్. మనం కావాలంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అది ఇక్కడ కుడ్ అనుకోండి, ఎబిలిటీ. ఒకప్పుడు నేను చేయగలిగేవాడిని, ఇప్పుడు చేయాలన్నా చేయలేం, ఎందుకంటే మనకు ఆ సామర్థ్యం లేదు. కానీ యూస్ టు అలా కదండి, మనం కావాలని మానేసాం, మళ్ళీ కావాలంటే హ్యాబిట్స్ కాబట్టి రీస్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ పాస్టే, చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఫుడ్ అనేది ఏంటంటే ఎబిలిటీ. ఒకప్పుడు నాకు ఆ సామర్థ్యం ఉండేది, ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను చేయలేను అది. కానీ యూస్ టు అలా కాదు, ఒకప్పుడు నేను చేసేవాడిని, మానేశాను, మళ్ళీ కావాలంటే ఐ కెన్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ వన్స్. ఒకప్పుడు నేను బుక్స్ చదివేవాడిని, తర్వాత టైం కుదరక మానేశాను, మళ్ళీ కావాలంటే ఐ కెన్ స్టార్ట్ రీడింగ్. నేను మళ్ళీ ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అలా. ఓకేనా, సో ఇది అంటే గతంలో మనం ఈ పని చేసేవాళ్ళం అని చెప్పడానికి, మనకి పాస్ట్ హ్యాబిట్స్ని రిమైండ్ చేసుకోవడం కోసం మనం యూస్ టు అనే స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. యూస్ టు వర్బ్ వన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాస్ సపోజ్ టు వి వన్. ఇక్కడ కూడా డి సైలెంట్ అండి, సపోజ్డ్ అని ఉంది కదా, డి సైలెంట్. సబ్జెక్ట్ ప్లస్ వాస్ సపోజ్ టు వర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ సపోజ్ టు వర్బ్ వన్. ఓకేనా, ఇదేంటి ఇక్కడ ఏముంది, చెయ్యాలి. ఎప్పుడు చేయాలి, పాస్ట్లో చేయాలి, లేదా నిన్న చేయాలి, మొన్న చేయాలి. అదేంటి సార్ పాస్ట్లో చేయాలని ఎలా అంటామంటే, మనం కొన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్గా నేను అర్లీగా వెళ్ళాలి, కానీ లేట్ అవడం వల్ల మా బాస్ తిట్టాడు ఆఫీస్లో. నేను ఆఫీస్కి అర్లీగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, నిన్న వెళ్ళాలి, కానీ లేట్ అయ్యింది, అందువల్ల మా బాస్ తిట్టాడు. ఓకేనా, నిన్న అర్లీగా వెళ్ళాలి అంటే మనం చెయ్యాలి, కానీ ఆ పని చేయలేదన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, యాక్చువల్గా నేను నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, నేను అక్కడికి వెళ్ళాలి, కానీ వేరే ఎమర్జెన్సీ పని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వెళ్ళాలి, నిన్న వెళ్ళాలి. ఓకే, అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ సపోజ్ టు గో టు ద ఆఫీస్ ఎర్లీ ఎస్టర్డే. నేను నిన్న ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు మొత్తానికి. వాట్ ఎవర్ ద రీజన్, డిడ్ యు గెట్ మై పాయింట్ నౌ? దే వర్ సపోజ్ టు అటెండ్ ద వెడ్డింగ్ ఎస్టర్డే. యాక్చువల్గా వాళ్ళు నిన్న ఆ పెళ్ళికి అటెండ్ అవ్వాలి, కానీ అవ్వలేదు వాళ్ళు. ఇలా అంటే ఆ పాస్ట్లో మనం ఆ పని చేయాలి కానీ చేయలేదు, లేదా చేయలేకపోయాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ వాజ్ వర్ సపోజ్ టు వర్బ్ వన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇస్ దట్ క్లియర్? అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు వర్బ్ వన్. దీని మీనింగ్ ఏంటి, చేయాల్సి వచ్చింది, ఒక పని చేయాల్సి వచ్చింది అంటే బలవంతంగా. ఓకేనా, నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను తినాల్సి వచ్చింది, నేను మాట్లాడాల్సి వచ్చింది అక్కడ అంటాం కదా. ఓకేనా,
సో అంటే బలవంతంగా పాస్ట్లో మనం ఆ పని చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు గో టు ద ఆఫీస్ ఎస్టర్డే. నిన్న సండే సెలవు యాక్చువల్గా, కానీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అంటాం కదా. ఓకేనా. మై మదర్ హ్యాడ్ టు కుక్ ఎస్టర్డే. నిన్న మా మదర్ వండాల్సి వచ్చింది. లేదు మా మదర్ ఇంట్లో లేరండి, నేను వండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు కుక్. లేదు మా నాన్నగారు వండాల్సి వచ్చింది, నాకు వంట రాదు. సో నిన్న మా మదర్ ఇంట్లో లేరు, నిన్న మా నాన్నగారు, మై ఫాదర్ హ్యాడ్ టు కుక్ ఎస్టర్డే. మై ఫాదర్ హ్యాడ్ టు కుక్ ఎస్టర్డే. ఇలా అనమాట. నిన్న మా కొలీగ్స్ ఇద్దరు లీవ్లో ఉన్నారు, వాళ్ళ వర్క్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ మై కొలీగ్స్ వర్క్ ఆల్సో. ఐ హ్యాడ్ టు డూ మై కొలీగ్స్ వర్క్ ఆల్సో ఎస్టర్డే. ఇలా అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ పని చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనం ఈ హ్యాడ్ టు V1 అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. నేను ఒక పని చేయాల్సి వచ్చింది, నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను తినాల్సి వచ్చింది, నేను మాట్లాడాల్సి వచ్చింది, నేను అడగాల్సి వచ్చింది, నేను చెప్పాల్సి వచ్చింది, నేను ఇవ్వాల్సి వచ్చింది అంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఈ హ్యాడ్ టు verb1 అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. రైట్. నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు verb1. వాంటెడ్ టు verb1 అంటే చేయాలనుకున్నాను. సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకున్నాడు, నేనే సబ్జెక్ట్, నేను ఒక పని చేయాలనుకున్నాను. మీరు సబ్జెక్ట్, మీరు ఒక పని చేయాలనుకున్నారు. వాళ్ళు సబ్జెక్ట్, వాళ్ళు ఒక పని చేయాలనుకున్నారు. ఓకేనా. అంటే డిజైర్ అనమాట, కోరిక. నేను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు జాయిన్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ ఇంటర్. ఐ వాంటెడ్ టు జాయిన్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాను. మై ఫ్రెండ్, ఎవరండి సబ్జెక్టు? మై ఫ్రెండ్ వాంటెడ్ టు బై ఎ బైక్ 2 years ago. మై ఫ్రెండ్ వాంటెడ్ టు బై ఎ బైక్ 2 years ago. అంటే 2 సంవత్సరాల ముందు నా ఫ్రెండ్ ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నాడు అనమాట. అంటే గతంలో నేను ఆ పని చేయాలనుకున్నాను, అతను చేయాలనుకున్నాడు. ఓకేనా. వి వాంటెడ్ టు స్టార్ట్ a new business last year. We wanted to start a new business last year. లాస్ట్ ఇయర్ మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాము. అంటే ఒక పని చేయాలనుకున్నామని చెప్పినప్పుడు మనం సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు verb1 యూజ్ చేస్తాం. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్జెక్ట్ ప్లస్ ఫెల్ట్ లైక్ V4. సబ్జెక్ట్ ప్లస్ ఫెల్ట్ లైక్ V4 అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించింది. అనిపించడం అంటే ఫీలింగ్ అండి, అది కూడా ఇన్స్టెంట్గా అనమాట. అంటే ఆ టైంకి మనకి ఏమనిపించింది. ఓకేనా. నిన్న నాకు క్లాసు వినాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్. verb4 ఉంది కదా, లిస్నింగ్. ఐ ఫెల్ట్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే. ఓకేనా. నిన్న నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఎస్టర్డే. ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఎస్టర్డే. అర్థమైందా. ఏదైనా సరే మనకు ఒక పని చేయాలనిపించింది, చేయాలనుకున్నాను, ఇక్కడ చేయాలనుకున్నాను అంటే కోరికలండి, డిజైర్ కాబట్టి. సో వాంటెడ్ టు verb1 యూజ్ చేస్తాం. కానీ అనిపించడం అంటే ఇన్స్టెంట్, అంటే ఆ సెకండ్కి ఏమనిపించింది. నేను బీచ్కి వెళ్ళాను, అక్కడ కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారు అనమాట, నాకు ఆడాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ వాలీబాల్. అంటే ఆ సెకండ్కి నాకు అలా అనిపించింది. నేను కరెక్ట్గా ఇంటి గేట్ ఓపెన్ చేస్తున్నాను, మంచి బిర్యానీ స్మెల్ వచ్చింది, నాకు బిర్యానీ తినాలనిపించింది. అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ అట్ ద టైం. ఇలా అంటే పాస్ట్లో మనకు ఒక పని చేయాలనిపించింది అన్నప్పుడు మనం ఫెల్ట్ లైక్ ప్లస్ verb4 యూజ్ చేయాలి. ఇవ్వండి పాస్ట్లో స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ అన్నీ పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తే, గుర్తుపెట్టుకోగలిగితే, సో మీరు పాస్ట్లో ఏదైనా మాట్లాడవచ్చు హ్యాపీగా. ఓకేనా. ఒకసారి రివైజ్ చేసుకుందామా. నేను గతంలో ఒక పని చేశాను, verb2 యూజ్ చేస్తాం. నేను ఆ టైంలో ఆ పని చేస్తూ ఉన్నాను, was verb4 ఆర్ were verb4 యూజ్ చేయాలి. ఓకేనా. నేను గతంలో చాలా కాలం క్రితం ఆ పని చేయగలిగేవాడిని, could verb1 యూజ్ చేయాలి. నేను నిన్న ఆ పని చేయగలిగాను, మొన్న ఆ పని చేయగలిగాను, was able to verb1 ఆర్ were able to verb1 యూజ్ చేయాలి. నేను ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు నాకు అలవాటు ఉండేది, used to verb1 యూజ్ చేయాలి.
నేను పాస్ట్లో నేను ఆ పని చెయ్యాలి కానీ చేయలేదు, లేదా చేయలేకపోయాం. చెయ్యాలి, పాస్ట్లో చెయ్యాలి. వాజ్ సపోజ్ టు వర్బ్ 1 ఆర్ వర్ సపోజ్ టు వర్బ్ 1. సింగులర్కి అయితే వాజ్, ప్లూరల్కి అయితే వర్, ఇది మనకు తెలుసు. నెక్స్ట్, నేను గతంలో ఆ పని చేయాల్సి వచ్చింది బలవంతంగా, హ్యాడ్ టు వర్బ్ 1 యూజ్ చేయాలి. నేను గతంలో ఆ పని చేయాలనుకున్నాను, డిజైర్స్, వాంటెడ్ టు వర్బ్ 1 యూజ్ చేయాలండి. నాకు గతంలో ఆ పని చేయాలనిపించింది, ఫెల్ట్ లైక్ వర్బ్ 4. నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు ఆ స్ట్రక్చర్ అలాగా, దీంట్లో లైక్ సీక్రెట్స్ ఏం ఉండవండి. సో యూ షుడ్ బై హార్ట్ ద స్ట్రక్చర్. అంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ దాని తెలుగు మీనింగు మీరు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోగలిగితే యూ కెన్ ట్రాన్స్లేట్ ఎనీ సెంటెన్స్ బై యువర్ ఓన్. మీ ఓన్గా మీకు నచ్చిన సెంటెన్స్ని హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు పాస్ట్లో ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని. గాట్ ఇట్. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఓకేనా. రవి నిన్న క్రికెట్ ఆడాడు. రవి నిన్న క్రికెట్ ఆడాడు. సో ఆడాడు అంటే మనం ఏం యూజ్ చేస్తాం, వర్బ్ 2. కాబట్టి ప్లేకి వర్బ్ 2 ఏంటండి, ప్లేడ్. రవి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, అంతే. నెక్స్ట్ సెకండ్ వన్, రవి నిన్న టైంలో క్రికెట్ ఆడుతున్నాడు. రవి నిన్న టైంలో క్రికెట్ ఆడుతున్నాడు. నిన్న టైంలో చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏమనుకున్నాం, వాజ్ వర్బ్ 4 కానీ వర్ వర్బ్ 4 కానీ, రైట్. సో రవి అంటే సింగులర్ కాబట్టి వాజ్. రవి వాజ్ ప్లేయింగ్ క్రికెట్. రవి వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న టైంలో అంటే ఏమంటామండి, అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నెక్స్ట్ థర్డ్ వన్, రవి ఒకప్పుడు క్రికెట్ ఆడగలిగేవాడు, అంటే ఆ పని చేయగలిగేవాడు. చేయగలిగేవాడు అంటే మనం ఏం చెప్పుకున్నాం, కుడ్ వర్బ్ 1 కదా. రవి కుడ్ ప్లే, రవి కుడ్ ప్లే క్రికెట్ వన్స్. రవి కుడ్ ప్లే క్రికెట్ వన్స్. రవి ఒకప్పుడు క్రికెట్ ఆడగలిగేవాడు, అంటే వాడికి ఎబిలిటీ ఉండేది మంచిగా. తర్వాత ఎందుకు వదిలేశాడు, వాడికి ఆ ఫామ్ పోయింది అనమాట. ఇప్పుడు ఆడలేకపోతున్నాడు, అంటే ఆ ఎబిలిటీ పోయింది. డిడ్ యు గెట్ మై పాయింట్ నౌ? నెక్స్ట్, రవి నిన్న క్రికెట్ ఆడగలిగాడు. ఆడగలిగాడు, గలిగాడు అంటే మనం ఏం చెప్పుకున్నాం, వాజ్ ఏబుల్ టు వర్బ్ 1 ఆర్ వర్ ఏబుల్ టు వర్బ్ 1. రవి అంటే హీ కాబట్టి వాజ్ ఏబుల్ టు వర్బ్ 1 యూజ్ చేయాలి. రవి was able to play cricket yesterday. Ravi was able to play cricket yesterday. రవి ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడు. రవి ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడు, ఓకేనా. సో ఆడేవాడు అంటే ఆ పని చేసేవాడు, వాడికి అలవాటు ఉండేది, ఓకే. రవి యూస్ టు కదా మరి. రవి యూస్ టు ప్లే క్రికెట్ వన్స్. రవి యూస్ టు ప్లే క్రికెట్ వన్స్. తర్వాత మానేశాడు, వాడి జాబో ఇంకోటో రీజన్స్ వల్ల మానేశాడు. కావాలంటే రవి మళ్ళీ ఇప్పుడు ఆడొచ్చు, అది అలవాటు కాబట్టి ఆడొచ్చు. అది ఎబిలిటీ అనుకోండి, వాడికి ఎబిలిటీ పోయింది, ఇప్పుడు ఆడలేడని మీనింగ్ అనమాట. దట్స్ ద డిఫరెన్స్, ఓకే. నెక్స్ట్, రవి నిన్న క్రికెట్ ఆడాలి అని చెప్పాను, చెయ్యాలి కానీ చేయలేదు అన్నప్పుడు యూజ్ చేస్తాం కదా. ఆడాలి కానీ ఆడలేదు మొత్తానికి, వాట్ ఆర్ ద రీజన్స్. రవి నిన్న క్రికెట్ ఆడాలి, ఆ పని చెయ్యాలి కాబట్టి వాజ్ వర్ సపోజ్ టు వర్బ్ 1 కదా. రవి అంటే హీ కాబట్టి రవి వాజ్ సపోజ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. రవి వాజ్ సపోజ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. నిన్న ఆడాలి కానీ ఎందుకు ఆడలేదు మొత్తానికి, హీ డిడ్ంట్, ఓకే. నెక్స్ట్, రవి నిన్న క్రికెట్ ఆడాల్సి వచ్చింది బలవంతంగా, మొత్తానికి వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆడేలా చేశారనమాట. రవి నిన్న క్రికెట్ ఆడాల్సి వచ్చింది, ఎవరో ప్లేయర్ తక్కువ ఉన్నారు, వాడిని బలవంతంగా టీంలోకి లాక్కెళ్ళారనమాట. అప్పుడు బలవంతంగా ఒక పని చేయాల్సి వచ్చిందంటే ఏంటి, హ్యాడ్ టు వర్బ్ 1. రవి హ్యాడ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. రవి హ్యాడ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే, రైట్. సో నెక్స్ట్, రవి నిన్న ఆడాలనుకున్నాడు, రవికి నిన్న ఆడాలనిపించింది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బై యూజింగ్ ద స్ట్రక్చర్స్, ఓకేనా. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది చాలా ఈజీ అండి, కాకపోతే మనం కొంచెం టైం పెట్టాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఈ రెండు మీకు ఉంటే గనక ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్ యాజ్ వెల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. Even I learned English the same way what I am teaching now. Simple logic. I could learn English, I am able to speak, even I am able to teach now. Then why can't you? This is my question. మీకు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలనే ఇంటెన్షన్ ఉంటే కనుక సో డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ ఇలా ఫాలో అవ్వగలిగితే, కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రతి స్ట్రక్చర్ని మీ బ్రెయిన్లో ఉంచుకోగలిగితే, తర్వాత ఈ స్ట్రక్చర్లు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉంటుంది. వన్స్ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఆటోమేటిక్గా మనకు నచ్చిన సెంటెన్స్ని వీటిని యూజ్ చేసుకొని మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఓకే. ఎందుకంటే
So I have been in the same field for the past 11 years. I have trained more than 25,000 people. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. ఓకే, దీనికి ఇది ఇప్పుడు పాస్ట్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ప్రెజెంట్ స్ట్రక్చర్స్ చూద్దాం, యాజ్ వెల్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. ఓకేనా, కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, కాంటాక్ట్ మై నంబర్. ఐఎమ్ సత్య. మై నంబర్ ఇస్ 7569922288. ఓకేనా, అండ్ సో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి వైజాగ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే, ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఈవెన్ మనకి యాప్ ఉంది. నాకు ఇంగ్లీష్ కావాలి, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్.